నెల్లూరు నగరంలోని స్థానిక షాదీ మన్సిల్ నందు ముస్లిం మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నెల్లూరు నగరానికి చెందిన అన్ని రాజకీయ పక్షాల మైనార్టీ నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5,60,000 జనాభా కలిగిన నెల్లూరు నగరంలో 1,30,000 ముస్లిం మైనార్టీ ప్రజలు నివసిస్తున్నారని, ఏ రాజకీయ పార్టీ అయినా ముస్లిం అభ్యర్థిని మేయర్గా ప్రకటించాలని, స్వతంత్రం వచ్చిన తర్వాత ముస్లిం మహిళలకు మేయర్ అవకాశం రాలేదని, కావున ఈసారి అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లూరు నగరంలోని స్థానిక షాదీ మన్సిల్ నందు ముస్లిం మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నెల్లూరు నగరానికి చెందిన అన్ని రాజకీయ పక్షాల మైనార్టీ నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5,60,000 జనాభా కలిగిన నెల్లూరు నగరంలో 1,30,000 ముస్లిం మైనార్టీ ప్రజలు నివసిస్తున్నారని, ఏ రాజకీయ పార్టీ అయినా ముస్లిం అభ్యర్థిని మేయర్గా ప్రకటించాలని, స్వతంత్రం వచ్చిన తర్వాత ముస్లిం మహిళలకు మేయర్ అవకాశం రాలేదని, కావున ఈసారి అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కోటిమిట్ట షాదీ మంజిల్లో రౌండ్ టేబుల్స్ సమావేశం పెట్టడం జరిగింది. పార్టీలకి అతీతంగా, జమాత్లకి అతీతంగా ఆల్ పార్టీ అందరూ వచ్చారు. అల్హమ్దులిల్లా. ఎందుకు వచ్చారంటే, ఇప్పుడు వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్లో మేయర్ ఏదైతే మన సంవత్సరాల్లో ఎస్టీకి ఎలా కేటాయించారో అలాగే మన మైనార్టీ ముస్లింకి కేటాయించాలని ఎందుకు మేము డిమాండ్ చేస్తున్నామంటే, మన నెల్లూరులో 5,60,000 ఓట్లు ఉన్నాయి, టోటల్ ఓట్లు. మన ముస్లిం మైనార్టీ ఓట్లు 1,25,000 ఓట్లు ఉన్నాయి. మన ముస్లిం ఓట్లు ఎందుకు ఇవ్వకూడదు? మనకి 30% మెజార్టీ ఉన్నాయి మాది ఓట్లు. అందుకు మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఈ 2 పార్టీలు ఉన్నాయి, ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ అయినా వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా, నేను నెల్లూరు నగర మైనార్టీ అధ్యక్షుడు, నేను వైఎస్ఆర్సీపీ. నాకు పార్టీకి ఇట్లాంటి ఏ సంబంధం లేదు. ఎందుకు ఈ రోజు పెట్టానంటే, మన ముస్లింలకి ఒక హోదా రావాలా. ఆ హోదా ఎందుకంటే, మన నెల్లూరులో 30% ఉంది కదా ఓట్లు. అందుకు మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎస్టీ అయినా, ఓసీ అయినా, బీసీ అయినా రిజర్వేషన్ అయితే మేము డిమాండ్ చేస్తున్నాం, మన ముస్లిం కమిటీకి రిజర్వేషన్ ఇవ్వాలా, మన ముస్లింకి కేటాయించాలా. మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాం. అదేవిధంగా 3 నియోజకవర్గాలు అవుతున్నాయి. దాంట్లో ఒక్కటికి మన ముస్లింలకి ఎమ్మెల్యే సీటు కేటాయించాలా. మేము చూస్తున్నాం, ఇప్పుడు 54 డివిజన్లు ఉంటే 72 చేశారు. రేపు 75 చేస్తారేమో, అది మాకు అంత ఐడియా లేదు. ఓకే, ఎన్ని డివిజన్లు అయితే కూడా ఇప్పుడు ఒక్కొక్క డివిజన్కి 7,000, 6,000 ఓట్లు చేశారు. మన మైనార్టీ ఓట్లు ఇప్పుడు మేము చూసుకుంటే రంగాపేట అయినా, జెండావీడైనా, జనార్టీ కాలనీ అయినా, కోటమిట్ట అయినా, ఇట్లాంటి అంబేద్కర్ నగర్ అయినా, ఇట్లాంటి చాలా డివిజన్లు ఉన్నాయి. దాంట్లో నుంచి సపరేట్ చేస్తున్నారు. అంటే ముస్లింల ఓట్లు వేరే చోట్ల వేసేస్తున్నారు. ఎందుకంటే రేపు ముస్లింలు కార్పొరేటర్లు అయితే మనకి కూటా కాదా అని వీళ్ళు భావిస్తున్నారు. మీరు ఎంత ఉత్తరదలు మీరు చేసుకుంటే కూడా మేము మాత్రం పోరాడుతూనే ఉంటాం. ఎక్కడ డివిజన్లో ఎలా ఉన్నాయో అలాగే పెట్టాలా, అంతేకాని దీనికి మాత్రం ఖండిస్తున్నాము. రేపు వచ్చే ఎలక్షన్లో మేయర్ మన మైనార్టీ ముస్లింకి కేటాయించాలా, బీసీ అయినా, ఓసీ అయినా మేము ఖచ్చితంగా దీనికి గెలుపుకుంటున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ దీనికి కేటాయిస్తే మేము ముస్లిం అందరూ తెలుగుదేశం పార్టీకి మేము గెలిపించుకుంటాం. అంటే మైనార్టీ ఖచ్చితంగా మేము పార్టీ చేస్తాం. ఒకవేళ వైసీపీ ఇస్తే వైసీపీకి ఇచ్చేది. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం, ముస్లింలకు మేయర్ అభ్యర్థి అన్ని పార్టీలు ప్రకటించాలని చెప్పేసి మా డిమాండ్. ఈ డిమాండ్లో అన్ని పార్టీలు సిపిఐ, సిపిఎం, వైసీపీ, కాంగ్రెస్, ఎస్డిపిఐ మేమంతా ఈరోజు కోటమిట్ట షాదీ మంజిల్లో కూర్చోవడం జరిగింది. దానిలో భాగంగానే
అందరూ ఏకాభావించి మా అందరికీ ఎన్నో సంవత్సరాల నుంచి మేము వేరే పార్టీలో అందరికీ ఎమ్మెల్యేలుగా రెడ్డిస్ కానీ ఎవరు నిలబడినా వాళ్ళకి మా సహకారం చేశాం, మా ఓట్లు వేసాం, వాళ్ళ జెండాలు మోసాం. కాబట్టి మాకు ఒక అవకాశం కల్పించాలని చెప్పేసి మా అందరి డిమాండు. కాబట్టి ఈ న్యాయమైన డిమాండ్ని అన్ని పార్టీలు పరిగణనలోకి తీసుకొని